భారతీయ జనతా పార్టీ బాన్సోడా పట్టణ కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాసినటువంటి రాజ్యాంగాన్ని అనుసరిస్తూ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ రోజు భారతదేశంలో పనిచేస్తూ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ గురించి మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతిసారి కూడా రాజ్యాంగాన్ని చేత పట్టుకొని రాహుల్ గాంధీ గారు తిరుగుతారు కదా. ఇప్పటి వరకు సుమారుగా 110 సార్లు రాజ్యాంగ సవరణ చేస్తే 80 నుంచి 90 సార్లు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని సవరణ చేసిన విషయాన్ని అందరూ కూడా మన ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది ఈరోజు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రం రాజ్యాంగాన్ని 90 సార్లు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నట్టు నటిస్తున్న విషయాన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం కారణంగానే ఎస్సీ ఎస్టీలకు చట్టసభలలో 332 ఆర్టికల్ ప్రకారం చట్టసభల్లో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించిన విషయం మనం అందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం రాజకీయాలకు తిలోదకాలు చేస్తూ రాజకీయాలని అవమానిస్తూ రాజ్యాంగ విలువలను తుంగలో దొక్కుతున్నటువంటి విషయం పదే మనకి దేశంలో కనిపిస్తూ ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల సమయంలో భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని మారుస్తుంది, రిజర్వేషన్లు ఎత్తేస్తుందని చెప్పి తప్పుడు సంకేతాలు చేస్తూ ఎన్నో సీట్లు వచ్చినాయి. కారణం ఏంటంటే ఈ రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకొని రాజ్యాంగం విలువ తుంగలో తొక్కిన కారణంగానే కాంగ్రెస్ పార్టీ కేవలం 90 సీట్లకే పరిమితమైంది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే 400 సీట్లకు పైగా సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చాలని తప్పుడు సంకేతం కారణంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ 90 సీట్లు మాత్రం వచ్చాయని చెప్పేసి ఇక్కడ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి ఒకటే విషయం స్పష్టంగా చెప్తున్నాను, రాజ్యాంగ విలువలకు కట్టుబడి పనిచేయండి. కానీ రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగాన్ని అనుగుణంగా పనిచేయకుండా రాజ్యాంగంలో తుంగలో తొక్కద్దని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాను. భారత్ మాతాకి సాధిద్దాం అంబేద్కర్ గారి ఆశయాలను.